భవిష్యత్తు బాగుండాలంటే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రావాలని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్మనాభం మండలం రేవిడి పాండ్రంగి పంచాయతీలలో భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతితో కలిసి పర్యటించిన సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రావాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం జగనన్న అనేక పథకాలు ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు ఇద్దరు అభ్యర్థులకు హారతులిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాంబాబు, పార్టీ అధ్యక్షుడు లక్ష్మణరావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గిరిబాబు, సర్పంచ్ సూరమ్మ, ఝాన్సీ, ఎంపీటీసీ సూరపుడు, నారాయణమ్మ, నాయకులు అప్పారావు, మహేష్, కోన రమణ తదితరులు పాల్గొన్నారు. ఈవేళ ఒక రెవల్యూషనరీ దానిలో తీసుకొచ్చి ఏదైతే ఎడ్యుకేషన్ ఈవేళ ప్రధానంగా పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పిస్తే అటువంటి దాని మీద విద్య, ఆరోగ్యం పట్ల ఆరోగ్యశ్రీ లాంటి వాటిని కూడా ఈవేళ 10 లక్షల రూపాయలు కుటుంబానికి అందించడమే కాకుండా ప్రతి మహిళ ఆర్థిక స్వావలంబన తీసుకెళ్ళడానికి 0 వడ్డీతోనే ఈరోజు ఇచ్చే కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అటు వాహన మిత్ర అవనియండి, ఇటు పూజారులు అవనియండి, అటు ముల్లాలు అవనియండి, అటు చర్చిల పాస్టర్లు ఓటు వేసి జగన్ గారికి రుణం తీర్చుకోవాలని ప్రజలంతా భావిస్తున్నారు. కాబట్టి మా అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ స్వాగతం అప్పుడు ఆదరణ తప్పనిసరిగా మళ్ళీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఈసారి అయిన తర్వాత ఉత్తరాంధ్ర గుర్తుల భవిష్యత్తు ఉంటుంది, భీమిలి గుర్తుల భవిష్యత్తు ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. తప్పనిసరిగా భీమిలిలో అత్యధిక విద్యార్థి తీసుకొచ్చి మా ఝాన్సీ అమ్మ గారిని మరి అక్కడికి ఎంపీగా అలాగే జగన్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా వాళ్ళు చాలామంది వస్తారు, చాలా మాటలు చెప్తారు. ఈ 5 సంవత్సరాల కాలంలో అడ్రస్ లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ పోటీ చేసే అభ్యర్థి గంటా శ్రీనివాస్ మరి ఎక్కడికి జిల్లాలో ఫస్ట్ కేసు వచ్చింది. జిల్లా మంత్రిగా ఉన్నాను, అదే వెంకటాపురం నుంచున్నా భయపడ్డారు. అప్పుడు కూడా మంత్రిగా ఉండి మరి ఫస్ట్ విజిట్ చేశాను. కాబట్టి మరి 5 సంవత్సరాల కాలంలో ఎన్నో రకాల సేవలు జరిగింది. పార్టీ సేవలు అందించినప్పుడు వాళ్ళ పొలం ఏంటి, మతం ఏంటి, పార్టీ ఏంటి చూడలేదు. తప్పనిసరిగా ప్రజలు ఆదరిస్తున్నారు. కాబట్టి 7 నియోజకవర్గాల